ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. ఉద్యన్నీరదలీలసుందరతనం పూర్ణేందుబింబాననం రాజీవోత్పలపత్రనేత్రయుగళం కారుణ్యవారాం నిధిం భక్తానాం సకలార్తినాశనహరం చింతాబ్ధిచింతామణిం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిం భక్తానాం సకలార్తినాశనకరం చింతాబ్ధిచింతామణిం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిమధ్యాంతరహితుడైన అవాంగ్మానసగోచరుడైన నిత్య కళ్యాణ సమృద్ధుడైన శ్రీనివాసస్వామి వారి దివ్య కరుణాకటాక్ష వీక్షణములతో ప్రతినిత్యము కూడా మనందరం సుఖ సంతోషములతో విరాజిల్లుతూ ఉన్నాం. స్వామివారి దివ్యానుగ్రహంతో ధర్మకార్యములని ఆచరిస్తూ ధర్మే మతి సమాధీయతాం అన్నట్లుగా ధర్మము ఎందే మన బుద్ధిని మనం స్థిరం చేసుకుంటూ ఇదియే శాశ్వతమైన సుఖానికి హేతువు అని చెప్పి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ నిశ్చయం, ఆ భావన మనకి ధర్మ ప్రబోధకములైన గ్రంథముల యొక్క అధ్యయనము వల్ల కలుగుతూ ఉన్నది. అటువంటి ధర్మ ప్రబోధకములైన గ్రంథములలో ముఖ్యమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది శ్రీమన్మహాభారతం. ఆ మహాభారతంలో జ్ఞానప్రదమైన అరణ్యపర్వని మనం చక్కగా ప్రతినిత్యము కూడా వింటూ ఉన్నాం. ఈనాటి మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుంటూ ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకమైన ఈ గ్రంథ పారాయణం వల్ల సమస్త బాధలు కూడా తొలగాలి, దివ్యమైన జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం మనందరినీ కూడా సత్కర్మయందు ప్రేరేపించాలి. తద్వారా పుణ్యాన్ని ఆర్జించి అందరం కూడా సుఖంగా ఎటువంటి కామక్రోధాదులకి కూడా లోను కాకుండా ఆనందంగా జీవనాన్ని కొనసాగించాలి. ఆ విధమైనటువంటి శక్తి మనకి పరమాత్మ ప్రసాదించాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ సత్సంకల్పాన్ని ఆచరిద్దాం. స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధ
పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 59తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అయమర్థో న సంవేద్యః భీమే మాతః కదాచన త్వత్సన్నిధౌ నియోక్షేహం సుదేవం ద్విజసత్తమం. యథా నృపతిర్భీమః ప్రతిపద్యేత మే మతం తథా త్వయా ప్రకర్తవ్యం మమ చేత్ ప్రియమిచ్చసి. నిన్న పర్ణాదుడు అనేటువంటి మహానుభావుడు అయోధ్యానగరంలో ఋతుపర్ణ మహారాజు యొక్క సారథి అయిన బాహుకుడు అనేటువంటి మహానుభావుడు దమయంతి చెప్పమన్న మాటలన్నీ కూడా పర్ణాదుడు చెప్పిన తర్వాత ఆ మాటలకి ప్రత్యుత్తరంగా ఏ మాటలు చెప్పాడో అవన్నీ కూడా విన్నటువంటి వాడై తిరిగి వచ్చి దమయంతితోటి ఆ మాటలన్నీ చెప్పి ఆయనే నరమహారాజు అని అనుకోవడంలో ఏమాత్రమూ సందేహం లేదు, ఇది రాజుకు నివేదించమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. దమయంతి ఆ మాటలు సరాసరి వెళ్ళి భీమమహారాజుకు చెప్పకుండా రహస్యంగా తల్లిని కలవడానికి వచ్చి ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టింది అని చెప్పుకున్నా. ఇక అంటోంది ఈనాడు అయమర్థో న సంవేద్య. అమ్మా, నేను చెప్పేటటువంటి ఈ మాట నాన్నగారికి ఎప్పటికీ కూడా తెలియకూడదు. మొట్టమొదట దమయంతి తల్లితో అన్నమాట. ఇక నీ సమక్షంలో మన పని కోసం అని చెప్పి నేను పెద్దమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు నన్ను గుర్తుపట్టి ఇక్కడికి చేర్చిన సుదేవుడు ఉన్నాడే, ఆయన్ని వినియోగిస్తూ ఉన్నాను. ఆయన్ని ఈ పనికి నేను పురమాయిస్తాను. నీవు నా మేలు కోరేదానివైతే నా అభిప్రాయాన్ని, నేను ఇలా చేస్తున్నటువంటి విషయాన్ని నాన్నగారికి చెప్పకు, ఆయనకి తెలియకూడదు. అదొక్కటే నువ్వు చేయవలసినటువంటి పని, నా కోసం అది చేసి పెట్టు అని అడిగింది తల్లిని దమయంతి. అంటే ఆవిడకి ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది, ఇలా చెయ్యాలి అని చెప్పి ఆవిడ ఒక విషయాన్ని అనుకున్నది. ఆ విషయాన్ని ఇప్పుడు తల్లితో చెప్పబోతూ ఉన్నది. ఆ విషయం మళ్ళీ తండ్రి గారికి తెలియకూడదు అని చెప్తోంది. ఏం చెయ్యబోతోంది దమయంతి? భీమ మహారాజుకు తెలియనంతగా దాచవలసినటువంటి విషయం ఏమిటి అంటే పైన చెప్తోంది. యథాచాహం సమానీత సుదేవేన శుబాంధవాన్ తేనైవ మంగళేనాశు సుదేవో యాతుమాచిరం సమానేతన్నలం మాతః అయోధ్యాం నగరీమితః. అమ్మా, సుదేవుడు మహానుభావుడు, మంగళస్వరూపుడు. నేను ఎక్కడో చేది రాజ్యంలో ఉన్నప్పుడు పెద్దమ్మగారి ఇంట నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆయన బంధువులందరితో కలిపాడు. నా పిల్లవాడిని పిల్లని నేను చూసుకోగలిగాను. అటువంటి మహానుభావుడు ఇప్పుడు నలమహారాజుని తీసుకుని రావడానికి అయోధ్యా నగరానికి వెంటనే బయలుదేరి వెళ్ళాలి. ఆ సుదేవుడే వెళ్ళి నలమహారాజుని తీసుకురావాలి అని చెప్పింది. ఎలా తీసుకురావాలి?
ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా వచ్చేయమంటే వస్తాడు ఆయన, మరి ఎట్లా చెప్తోంది. విశ్రాంతంతు తతఃపశ్చాత్ పర్ణాదం ద్విజసత్తమం అర్చయామాస వైదర్భీధరేనాతీవ భావిని నలే చేహాగితే తత్ర భూయో దాస్యామి తే వసూ. పర్ణాద మహానుభావుడు ఇంత విషయాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చెప్పాడు కాబట్టి ముందుగా విశ్రాంతిగా ఉన్నటువంటి కాస్త సేద తీరుతూ ఉన్నటువంటి అతన్ని పిలిచి ఆయనకి బాగా బహుమానాన్ని ఇచ్చింది, డబ్బు బాగా ఇచ్చింది. మహానుభావుడు అయ్యా, నువ్వు వెళ్ళి అక్కడ ఈ మాటలన్నీ చెప్పడం, ఆ మహానుభావుడు నీ మాటలు విన్న తర్వాత ఇలా ప్రతిస్పందించడం, అవన్నీ తీసుకొచ్చి నాకు చెప్పడం చాలా సంతోషం. ఇక సాక్షాత్తుగా నలమహారాజు గారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ధనాన్ని నీకు ఇస్తాను అని చెప్పి ఆయనకి మాట ఇచ్చిన తర్వాత ఆ పైన మళ్ళీ ఆయనతో అంటోంది, త్వయా హిమే బహుకృతం యదన్యోను కరిష్యతి యద్భర్త్రాహం సమేష్యామి శీఘ్రమేవ ద్విజోత్తమ స ఏవ ముక్తోథాశ్వాస్య ఆశీర్వాదైః సుమంగళైః గృహానుపయయౌ చాపి కృతార్థస్సు మహామనా. మహానుభావ, అతి త్వరలో నా భర్తను నేను కలుసుకునేట్టుగా మీరు చేశారు. ఎవ్వరూ చెయ్యలేనంత మేలు నాకు మీరు చేసి పెట్టారు. ఎప్పటికీ మీకు నేను కృతజ్ఞురాల్ని ఉంటాను అనంటే ఆయన పర్ణాదుడు ఆవిడ మాటలు విన్న తర్వాత ఆశీస్సులతోటి ఆవిడ్ని ఊరడించాడు. దీర్ఘసుమంగళీ భవ అంటూ ఇట్లా ఆవిడ్ని ఆశీర్వదించి, తొందరలోనే నీ భర్తని కలుసుకుంటావమ్మా, నువ్వేమీ చింతించవద్దు, నీవు ఏ పాపము ఎరుగునటువంటి దానివి, నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది, తాత్కాలికమైన కష్టాలు ఏవో వస్తూ ఉంటాయి, వాటికి భయపడిపోతే ఎట్లా, అదేం కాదులే, ఆ మహానుభావుడే నరమహారాజు వస్తాడు, మళ్ళీ నిన్ను ఆ మహానుభావుడు పొందుతాడు, మీ ఇద్దరూ కలిసి రాజ్యాన్ని మళ్ళీ పరిపాలిస్తారమ్మా, భయపడవద్దు అంటూ ఇట్లాంటి మాటలు చెప్పి చివరికి తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. ఇచ్చిన ధనాన్ని ఐశ్వర్యాన్ని అంతటినీ తీసుకుని ఆ తరువాత ఇక దమయంతి అనుకున్నటువంటి పని మొదలు పెడుతూ ఉన్నది. తతస్సుదేవమాభాష్య దమయంతి యుధిష్ఠిర అబ్రవీత్ సన్నిధౌ మాతుః దుఃఖశోక సమన్విత గత్వా సుదేవ నగరీం అయోధ్యావాసినం నృపం ఋతుపర్ణం వచో బ్రూహి సంపదన్నివ కామగః. ఆ తరువాత బాగా బాధపడుతూ దమయంతి తన తల్లి దగ్గరికి సుదేవుణ్ణి పిలిపించింది. ఆయన వచ్చాడు, అమ్మా చెప్పండి ఏం చెయ్యాలి అని. వెంటనే తల్లికి తెలిసేట్లుగానే సుదేవుడితోటి దమయంతి మాట్లాడడం మొదలుపెట్టింది. మహానుభావ సుదేవ, నీవు అతి శీఘ్రంగా సంపదన్నివ కామగః, ఎక్కడికంటే అక్కడికి ఎగిరేటటువంటి పక్షి ఎంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటుందో అటువంటి పక్షిలాగా అతి శీఘ్రంగా అయోధ్యా నగరానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఋతుపర్ణం వచో బ్రూహి, ఋతుపర్ణ మహారాజుకి ఈ మాటను చెప్పాలి అన్నది. శ్రద్ధగా వింటూ ఉన్నాడు సుదేవుడు. ఏం చెప్తుందా దమయంతి అని. ఆవిడ చెప్తోంది, ఆస్థాస్యతి పునర్భైమీ దమయంతి స్వయంవరం తత్ర గచ్చంతి రాజానః రాజపుత్రాశ్చ సర్వశః తథా చ గణితః కాలః స్వభూతే సభవిష్యతి యది సంభావనీయంతే గచ్చ శీఘ్రమరిందమా. ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళు సుదేవ మహానుభావ, ఆయనకి
నమస్కారం చేసిన తర్వాత ఇలా చెప్పు, అయ్యా మహారాజా, దమయంతికి మళ్ళీ స్వయంవరం జరగబోతూ ఉన్నది. ఆ స్వయంవరంలో పాల్గొనడం కోసమని చెప్పి రాజులు, రాజపుత్రులు అందరూ కూడా విదర్భకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. లోకోత్తర ఖ్యాతి కలిగిన మహాసౌందర్యవతి అయిన దమయంతిని వివాహం చేసుకోవడం కోసం ఎంతోమంది తాపత్రయపడుతూ ఉన్నారు. రేపే ఆ స్వయంవరం జరగబోతూ ఉన్నది. శుభముహూర్తం రేపే. మీరు బయలుదేరి వెళ్ళాలంటే శీఘ్రంగా బయలుదేరండి. మీరు కూడా వెళ్ళి ఆ స్వయంవరంలో పాల్గొనండి అని చెప్పి నువ్వు చెప్పాలి అని చెప్పి, అలాగే సూర్యోదయే ద్వితీయం స భర్తారం వరయిష్యతి నహి సజ్ఞాయతే వీర నలో జీవతి వానవ. దమయంతికి నలమహారాజు జీవించి ఉన్నాడో లేడో తెలియదు. ప్రస్తుతం నలమహారాజు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు. అందుకని రేపు సూర్యోదయ సమయంలో దమయంతి రెండవ భర్తని వరించబోతూ ఉన్నది. అన్నీ సిద్ధం చేసుకున్నది. ఎక్కడా కనిపించక ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియక, అతని సమాచారం ఏమాత్రం తెలుసుకోలేక దమయంతి విసిగి వేసారి ద్వితీయ వివాహం చేసుకోవడం కోసమని చెప్పి నిశ్చయించుకున్నది. మీరు బయలుదేరి వెళ్ళవలసిద్ది అని చెప్పవయ్యా అంది. ఇది ఎవరు ఊహించినటువంటి మాట. దమయంతి అంతటి మహాప్రాజ్ఞి ఆవిడే మహారాజ్ఞి రెండవ వివాహం చేసుకుందామనుకోవడం, దానికోసం అని చెప్పి స్వయంవరం ప్రకటించడం అనేటటువంటిది ఇది అసంభవమైనటువంటి విషయం. కానీ పని జరగాలి కాబట్టి ఆ ఋతుపర్ణ మహారాజు దగ్గరే ఈ బాహుకుడు అని పేరు పెట్టుకున్నటువంటి నలమహారాజు పనిచేస్తున్నాడు కాబట్టి, పైగా దమయంతి చూడండి ఎంత గొప్పగా ఆలోచించిందో. ఈ ఋతుపర్ణ మహారాజు బయలుదేరి అంత దూరం నుంచి అయోధ్య నుంచి విదర్భ దేశానికి రావాలి అనంటే అది కూడా ఒక్కరోజులో అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి తన దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి రథ సారథిని ఆశ్రయించే ఆ ఋతుపర్ణ మహారాజు రావాలి. కాబట్టి ఒకవేళ ఆ ఋతుపర్ణ మహారాజు విదర్భ రాజ్యంలో రేపొద్దున లోపల అడుగు పెట్టగలిగినట్లయితే అంత వేగంగా గుర్రాలను నడుపుకుంటూ తీసుకొచ్చి ఒక వ్యక్తిని ఉన్న ఫలాన ఉన్నట్టుగా ఈ విదర్భ రాజ్యంలో అయోధ్య నుంచి తీసుకుని రాగలిగినాడు అనంటే ఆ తీసుకొచ్చినటువంటి వాడు ఖచ్చితంగా నలమహారాజే అవుతాడు. కాబట్టి అంతకంటే వేగంగా గుర్రాలను నడపగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు భూప్రపంచంలో మరొకడు లేడు. కాబట్టి రేపొద్దునికి నలమహారాజు ఋతుపర్ణుణ్ణి ఇక్కడికి తీసుకువచ్చినట్లయితే నలమహారాజు నాకు కనిపించినట్లే. కాబట్టి అటువంటి నలమహారాజుని నేను వెంటనే చూచి ఆయన పాదముల మీద పడి ప్రార్థించి ఆయన్ని మళ్ళీ తిరిగి పొందవచ్చు అనేటటువంటిది దమయంతి యొక్క ఆలోచన. అందుకోసమని చెప్పి లేనటువంటి స్వయంవరాన్ని ఒకదాన్ని కల్పించి సుదేవుణ్ణి పిలిపించి ప్రకటించమని చెప్పి నువ్వు తొందరగా వెళ్ళవలసింది అని వెళ్ళి అక్కడ ద్వితీయ స్వయంవరం అని చెప్పు అంటూనే ఆ నలమహారాజు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. కాబట్టి ఆవిడ ద్వితీయ వివాహం చేసుకుందామనుకుంటోంది అని చెప్పు అని కూడా అని ఈ మాట కర్ణాకర్ణిగా
ఏదో విధంగా బాహుక అనేటటువంటి పేరుతో అక్కడ చలామణి అవుతూ ఉన్నటువంటి నలమహారాజు చెవిన పడి ఆయన తప్పక తిరిగి ఇక్కడికి వచ్చి తనని చేపడతాడనేటటువంటి విశ్వాసాన్ని పెట్టుకుని సుదేవుణ్ణి ఆ పనికి నియమించింది దమయంతి. సుదేవుడు, మీ శాసనమమ్మ, తప్పకుండా నేను ఆచరిస్తాను అని చెప్పి బయలుదేరాడు. బయలుదేరి ఏవం తయాయథోక్తో వై గత్వా రాజానమబ్రవీత్ ఋతుపర్ణం మహారాజ సుదేవో బ్రాహ్మణస్తదా. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి దమయంతి పునఃస్వయంవరకథనే 70తమోऽధ్యాయః. బయలుదేరి శీఘ్రంగా అయోధ్యా నగరానికి వెళ్ళాడు సుదేవుడు. ఋతుపర్ణ మహారాజుని కలుసుకున్నాడు. కలుసుకుని, మహానుభావ ఋతుపర్ణ, ఇగో నలమహారాజు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. ఆయన అరణ్యాలని పట్టుకుని వెళ్ళాడు. ఆయన వెనకాల దమయంతి కూడా బయలుదేరి వెళ్ళింది. అర్ధరాత్రి పూట ఒక్కదాన్ని విడిచిపెట్టి ఆయన ఎటు పోయినాడో తెలియలేదు. భీమ మహారాజు గారు అందరినీ నియమించారు వెతకడం కోసం అని చెప్పి అన్ని రాజ్యాలకి కూడా పంపించారు. అందరూ వెతికారు, కానీ ఆ మహానుభావుడి జాడ లభించలేదు. అందుకని ఇక దమయంతి నలమహారాజు యొక్క జాడ తెలియకపోవడం వలన ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం అనేది అసంభవం అని చెప్పి భావించి ద్వితీయ స్వయంవరానికి సిద్ధురాలయ్యింది. రేపొద్దునే స్వయంవరం, ముహూర్తకాలం రేపే పెట్టారు. కాబట్టి మీరు ఆ స్వయంవరానికి వెళ్ళవలసినది, ఎంతోమంది వస్తూ ఉన్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు. ఋతుపర్ణ మహారాజు మొత్తం అంతా కూడా విన్నాడు. ఆ పైన కథ ఎలా నడిచిందో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా 71వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఋతుపర్ణుని గూర్చి భీమ మహారాజు యొక్క పుత్రికైనటువంటి దమయంతీదేవికి మరి ఒక మారు స్వయంవరం జరగబోతోంది రేపు ఉదయము అని సుదేవుడి చేత ఏ విధంగా సందేశాన్ని పంపించింది అనేటటువంటి ఘట్టాన్ని మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 70వ అధ్యాయంలో 15వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అజమర్థో న సంవేద్యః అయమర్థో సంవేద్య భీమే మాతః కదాచన భీమే మాతః కదాచన వత్సన్నిధౌ నియోక్ష్యేహం వత్సన్నిధౌ నియోక్షేహం సుదేవం ద్విజసత్తమం సుదేవం నిజసత్తమం యథా నృపతిర్భీమః యథా నృపతిర్భీమః ప్రతిపద్యేత మే మతం ప్రతిపద్యేత మే మతం తథా త్వయా ప్రకర్తవ్యం తథా త్వయా ప్రకర్తవ్యం మమ చేత్ ప్రియమిచ్చసి మమ చేత్ ప్రియమిచ్చసి యథా చాహం సమానీత యథా చాహం సమానీత సుదేవేనాశు బాంధవాన్ సుదేవేనాశు బాంధవాన్ తేనైవ మంగళేనాశు తేనైవ మంగళేనాశు సుదేవో యాతుమాచిరం సుదేవో యాతుమాచిరం సమానేతుం నలం మాతః సమానేతుం నలం మాతః అయోధ్యాం నగరీమితాం
नगरीमितः अयोध्यां नगरीमितः विश्रान्तन्तु ततः पश्चात् विश्रान्तन्तु ततः पश्चात् पर्णादं द्विजसप्तमम् पर्णादं द्विजसप्तमम् अर्चयामास वैदर्भी अर्चयामास वैदर्भी धनेनातीव भामिनी धनेनातीव भाविनी नले चेहागते तत्र नले चेहागते तत्र भोजो दास्यामि ते वसु भूयो दास्यामि ते वसु त्वयाहि मे बहुकृतम् त्वया हि मे बहुकृतम् यदन्यो न करिष्यति यदन्यो न करिष्यति यद्भर्त्राहं समेष्यामि यद्भर्त्राहं समेष्यामि शीघ्रमेव द्विजोत्तम शीघ्रमेव द्विजोत्तम स एव मुक्तोऽथाश्वास्य एव मुक्तोऽथाश्वास्य आशीर्वादैः सुमङ्गलैः आशीर्वादैः सुमङ्गलैः गृहानुपययौ चापि गृहानुपययौ चापि कृतार्थः सुमहामनाः कृतार्थः सुमहामनाः ततः सुदेवमाभाष्य ततः सुदेवमाभाष्य गमयन्ती युधिष्ठिरा गमयन्ती युधिष्ठिरा ब्रवीत् सन्निधौ मातुः अब्रवीत् सन्निधौ मातुः दुःखशोकसमन्विता दुःखशोकसमन्विता गत्वा सुदेवनगरीम् गत्वा सुदेवनगरी अयोध्यावासिनं नृपम् अयोध्यावासिनं नृपम् ऋतुपर्णं वचो ब्रूहि ऋतुपर्णं वचो ब्रूहि सपतन्निव कामगः सम्पदन्निव कामगः आस्थास्यति पुनर्भैमी आस्थास्यति पुनर्भैमी गमयन्ति स्वयंवरम् दमयन्ती स्वयंवरम् तत्र गच्छन्ति राजानः तत्र गच्छन्ति राजानः राजपुत्राश्च सर्वशः राजपुत्राश्च सर्वशः तथा च गणितः कालः तथा च गणितः कालः स्वभूते स भविष्यति स्वभूते स भविष्यति यदि सम्भाविनीयन्ते यदि सम्भावनीयन्ते गच्छ शीघ्रमरिन्दम गच्छ शीघ्रमरिन्दम सूर्योदये द्वितीयं सा सूर्योदये द्वितीयं स भर्तारं वरयिष्यति भर्तारं वरयिष्यति न हि सज्ञायते वीरः न हि सज्ञायते वीरः नलो जीवति वा न वा नलो जीवति वा न वा एवं तया यथोक्तो वै एवं तया यथोक्तो वै तत्त्वा राजानमब्रवीत् तत्त्वा राजानमब्रवीत् ऋतुपर्णं महाराजा ऋतुपर्णं महाराज सुदेवो ब्राह्मणस्तदा सुदेवो ब्राह्मणस्तदा इति श्रीमन्महाभारते श्रीमन्महाभारते वनपर्वान्तर्गता पर्वान्तर्गता नलोपाख्यानपर्वणि नलोपाख्यानपर्वणि गमयन्ति पुनः स्वयंवरकथने दमयन्ती पुनः स्वयंवरकथने सप्ततितमोऽध्यायः सप्ततितमोऽध्यायः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వెనుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్జ్ఞ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభా గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. శ్రీవారి ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో
ఓం